శ్రీనివాస్ గారు, ఒకటి విద్యార్థులకి స్కూల్కి పంపిస్తే డబ్బులు ఇస్తే దాంట్లో ఏదో వెతుకుతారు. తర్వాత యువత వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే దాంట్లో స్కాములు అంటారు. మహిళలు, ఉద్యోగులు, రైతులు, ఈ కోపం ద్వేషం ఏదో డీకోడ్ చేయాలి. శ్రీనివాస్ గారు, ఆయన ప్రాబ్లం ఏంటో. ఋషి గారు, ముందుగా మీకు, ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరికీ నమస్కారం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే గోళ్ళుడిన పులి, బంగారు కడియం కథ గుర్తొస్తాను. ఓకే. సత్తువ సన్నగిల్లి గోళ్ళుడిన పులి ఇది ఆ బంగారు కడియం చూపించి ఈ కడియం ఇస్తాను దగ్గరికి రమ్మని పిలిచినట్టుగానే అమరావతి రైతుల్ని తన దగ్గరికి పిలిపించుకుంటాడు. వాళ్ళు అసలు అమరావతి రైతులు కాదు, భూములు ఇచ్చిన రైతులు కాదు. అంటే శ్మశానం అంటాడు, ఆ శ్మశానంలో శవాలతోనే మీటింగ్ వేస్తాడు. లేకపోతే అతనే హారిజాంటల్ జీవో ఇస్తాడు. 2023 ఆగస్టు మరి జీవో 77 ఇచ్చింది నువ్వే. నువ్విచ్చిన ఆర్డర్ అమలు చేసిన గవర్నమెంట్ ని దోషి అంటాడు. ఆ బంగారు కడియం ఇస్తాను రమ్మని ఆ డిఎస్సి అభ్యర్థుల్ని పిలుస్తాడు. అంటే వీళ్ళు ఆ ముసలి పులి మాటలు నమ్మి మోసపోవటమా, ఆహారం అవ్వటమా? అంటే అభ్యర్థులు కొంతమంది ఏంటంటే ఆవేదన ఉంటది, తను కష్టపడి చదివాను రాలేదు. హారిజాంటల్ రిజర్వేషన్లని అది వాళ్ళు అర్థం చేసుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే దాన్ని ఇతను క్యాష్ చేసుకోవాలని, మళ్ళా తను ఎలా వాళ్ళ పార్టీని నిలబెట్టుకోవాలని. ఎవరో దాకా వద్దు ఋషి గారు, సజ్జలు ఒకడు చాలు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా నాశనం చేయడానికి. అంతేనా? సాయిరెడ్డి సగం నాశనం చేశాడు, సజ్జల పూర్తిగా నాశనం చేశాడు. అసలు సజ్జలను చూసే రాజమౌళి ఆ క్యారెక్టర్ పెట్టినట్టున్నాడు. అదేదో బిజ్జల దేవుడా, విజయేంద్ర ప్రసాద్ ఏంటి, ఆ బిజ్జల దేవుడికి సజ్జలకి బాగా పోలిక కనపడుతుంది. మీరు అన్నారు ఏంటి, ఎస్ మాది గొడ్డలి పార్టీ, పరశురాముడి గొడ్డలి, ఎస్ మేమే గల్లా జయదేవ్ వాళ్ళ అమర్రాజా బ్యాటరీని తరిమేశాం, ఎస్ మావాడు మూర్ఖుడు, మా వాడికి తెలియదు అందుకే సిపిఎస్ హామీ ఇచ్చాడు. ఎవరో అవసరం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద పగబట్టాడా సజ్జల, నాకైతే అర్థం కావటంలా. ఇప్పుడు గొడ్డలి వర్సెస్ ఏంటి నాగలి, మీరు ఇంట్రోలో కూడా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీ భూమి మీ హక్కు సదస్సులో మాట్లాడుతూ గొడ్డలి వర్సెస్ నాగలి ఇవాళ ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. ఇది గొడ్డలితో పొలం దున్నలేం, కోడి కత్తితో వరి కోతలు కొయ్యలేం. అంటే గంజాయి సాగు వర్సెస్ వరి సాగు అంటూ మీరే తెలుసుకోండి, ఎవరు ప్రజలే నిర్ణయించుకోవాలి. వైకుంఠపాళి ఆడద్దు అని పదే పదే ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ఎందుకంటే ఆ రోజు 2014-19లో కియా తెచ్చాడు, అనేక మరి పరిశ్రమలు ఆ రోజు తీసుకొచ్చాడు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తీసుకొచ్చారు. ఒక 100 స్టార్టప్లు పెట్టారండి విశాఖలో. స్టార్టప్ విలేజ్ దాని పేరు, మెట్టెక్ జోన్, అమరావతి నిర్మాణం 10,000 కోట్లు ఖర్చు పెట్టారండి. సీడ్ యాక్సెస్ రోడ్ లో కానీ ఐఏఎస్లు మరి మంత్రులు ఎమ్మెల్యేల క్వార్టర్స్ మొత్తం పాడు పెట్టాడు. అమరావతిని సర్వనాశనం చేశాడు, 3 ముక్కలు చేశాడు, పోలవరాన్ని ముంచేశాడు. ఇవాళ ప్రజల కళ్ళ ముందుంది ఋషి గారు, ఏంటి పొట్ట నింపే పార్టీ, పొట్ట కొట్టే పార్టీ. అన్నా క్యాంటీన్లు పెట్టిన ప్రభుత్వం, అన్నా క్యాంటీన్లు మూసిన ప్రభుత్వం. అంటే పేదల పొట్ట నింపే పార్టీ కావాలా, పేదల పొట్ట కొట్టే పార్టీ కావాలా, తేల్చుకోవాల్సింది ప్రజలే. ప్రజల కళ్ళ ముందే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇందాకే మన రాజేష్ చెప్పారు ఏంటి, ప్రజావేదిక కూల్చివేత. అంటే కట్టుబడి వర్సెస్ కూల్చివేత మీ ఇష్టం, ప్రజలే నిర్ణయించుకోవాలన్నమాట. అదే నేనేమంటున్నానంటే దీన్ని డీకోడ్ చేయలేకపోతున్నావా అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఎవరైనా కూడా ఎంతో కొంత ఏమీ తెలియని వాడన్నా ఏదో చేద్దాం అనుకుంటాడు, రాష్ట్రానికి ఏదో మంచి చేద్దామని అనుకుంటారు. సో ఆ తాపత్రయం లేకపోవడం, పైగా నష్టపరచడం, పైగా ఇవాళ అందరి మీద విషం కక్కుతూ ద్వేషం చూపిస్తూ మాట్లాడడం, అంటే ఏదో సమస్య ఉంది. దాన్ని డీకోడ్ చేయాలనుకుంటున్నాను నేను మీ సహాయంతో. అంటే అంటే అసలు పీసే డిఫెక్టెడ్ అంటారా? మీరే చెప్పాలి, డీకోడ్ చేయాలి. ఆ పీస్ లోనే వాళ్ళ డిఫెక్ట్ ఉందా చెప్పాల్సింది విజయమ్మే. ఎందుకంటే ఇప్పుడు మన బంగారం మంచిదైతే గోల్డ్ స్మిత్ ఏం చేస్తాడండి,
ఉం? ఏ సాయి రెడ్డి అయినా సజ్జలనైనా మనం అనాల్సింది లేదు, ఇది కాకి బంగారం. ఇవాళ విజయమ్మ కాకి బంగారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి, సుబ్బారెడ్డి నువ్వు బంధువు, సాయి రెడ్డి నువ్వు మరి మాన్ దగ్గర పనిచేసావు, మా ఆయన దగ్గర పనిచేసావు, జగన్ దగ్గర పనిచేసావు, అందరికి ఆడిటర్, నీకు అంటే అన్ని అకౌంట్లు తెలుసు. చూస్తే రాష్ట్రం అప్పచెప్పేస్తారా రాజేష్ గారు? విచిత్రమైన వ్యవహారం కదా. ఆ? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనం అనేది అదే, ఏది ఇలాంటి పాలకుడు, ఇందాక అరుణ్ కూడా అన్నది, ప్రభుత్వం నడపటంలో అతని యొక్క ఆ ఏది అసమర్థత, అసలు ఎలా అతని పాలన సాగిందంటూ రాయపాటి అరుణ్ గారు కూడా మాట్లాడారు. ప్రభుత్వం నడపడంలో అసమర్థతే కాదండి, పార్టీ నడపడంలో ఏ సమర్థత? మ్మ్. ఒక పార్టీ ఇప్పుడేదో కొత్తగా అధ్యక్షుడిగా సైనికులు ఇదాన్ని తీసుకొచ్చి పనితీరు. వాళ్ళకి అదే మాజీ సైనికులు తీసుకొచ్చి వాళ్ళని ఏదో ఇందులో సైనికులుగా చేసి ప్రభుత్వం మీద పోరాడండి అని ఏదో చెప్తున్నారు. ఇందాక మా రాజేష్ గారు వింటున్నారు, నేను నిన్న చదివాను. అది అంటే వాళ్ళని కూడా ఎందుకు ఇందులో భాగం చేయాలనుకుంటున్నారు మరి? అంటే వాళ్ళ భూములు ఏమైనా ఉన్నాయేమో ఏమో. సైనికు